ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో, మనకి 27th ఆగస్ట్ 2026 నుండి ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అనే దాని గురించి, దాంతో పాటుగా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే దాని గురించి, అండ్ ఫస్ట్ డే రోజు ఎంతమంది వెళ్తున్నారు అనే దాని గురించి అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, మనము ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గానైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఫర్దర్‌గా వచ్చే వీడియోస్ లోపల కూడా డీటెయిల్‌గా మనమైతే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి, మనము కౌన్సిలింగ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటాం కాబట్టి డెఫినెట్‌గా మన ఛానల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. మీకు అప్డేట్స్ అనేది హెల్ప్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 27th ఆగస్ట్ 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, మనకి 27th ఆగస్ట్ 2026 థర్స్‌డే రోజు ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఫేజ్ 1కి సంబంధించి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల 27 ఆగస్ట్ 2026 రోజు మనకు డే 1 కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఈ డే 1 కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో ఆ డే 1 కౌన్సిలింగ్ రోజు మనకి 197 ర్యాంక్ నుండి 4993 ఎబ్సెట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా? 197 ఎబ్సెట్ ర్యాంక్ నుండి మనకి 4993 ఎబ్సెట్ ర్యాంక్ వరకు మనకు స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్‌కి అటెండ్ కావడానికి ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో, అందరు వెళ్ళొచ్చా మరి అంటే ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకున్నారో పీజేటీ ఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఎవరైతే ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, మనకు ఎబ్సెట్ ర్యాంక్ అనేది డే 1 లోపల మీరు పార్టిసిపేట్ చేయడానికి ఈ ర్యాంక్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా? మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే 27th ఆగస్ట్ 2026 రోజు ఈ కౌన్సిలింగ్‌కి అటెండ్ కావడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటది. ఈ కౌన్సిలింగ్ అనేది మనకి కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ లోపల అయితది అన్నట్టు. ఓకేనా? ఈ కౌన్సిలింగ్ అనేది మనకు ఆఫ్‌లైన్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతది. మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ రాజేంద్ర నగర్‌కి ఆఫ్‌లైన్ లోపల ఎళ్ళాల్సి ఉంటది. అండ్ ఈ కౌన్సిలింగ్ అనేది యూనివర్సిటీ ఆడిటోరియం లోపల కండక్ట్ చేస్తారు. ఓకేనా? మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఫార్మర్ కోటా అయినా, నాన్ ఫార్మర్ కోటా అయినా, అగ్రికల్చర్ లేబర్ కోటా అయినా ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా మీరైతే మీ ఎబ్సెట్ ర్యాంక్ ఒకవేళ 197 నుండి 4993 వరకు ఏదైతే ఉన్నదో ఆ ఎబ్సెట్ ర్యాంక్ మధ్యలో అంటే 197 నుండి 4993 ఎబ్సెట్ ర్యాంక్ మధ్యలో ఉంటే మాత్రము మీరు డెఫినెట్‌గా కౌన్సిలింగ్‌కి ఫస్ట్ డే రోజు అటెండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. అటెండ్ అవ్వండి. ఓకేనా? సో, మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికొద్దాం మనం. సో, మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికొస్తే 855 సీట్లున్నాయి. ఓకేనా? సో, మనకి రెగ్యులర్ కోటా లోపల 855 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, డిఫరెంట్ కాలేజెస్ లోపల మనకి రాజేంద్ర నగర్ కాలేజ్ ఉంది, అశ్వారావుపేట కాలేజ్ ఉంది, పొలాస కాలేజ్ ఉంది, పాలెం ఉంది, వరంగల్ ఉంది, సిరిసిల్ల ఉంది, ఆదిలాబాద్ ఉంది, హుజూర్ నగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, కొడంగల్ ఉంది. సో, మనకి 10 కాలేజెస్ ఉండడం అయితే జరిగింది. ఈ 10 కాలేజెస్ లోపల 855 సీట్లు ఉండడం అయితే జరిగిందన్నట్టు. మనకి అశ్వారావుపేట లోపల హార్టికల్చర్ కూడా ఉంది. హార్టికల్చర్‌కి సంబంధించిన 30 సీట్స్ కూడా ఇందులోపలనే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు ఈ కౌన్సిలింగ్ త్రూనే. అండ్ మనకి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనేది కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ లోపల ఈ కాలేజ్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకు 20 సీట్లు అయితే ఉన్నాయన్నట్టు. 855 ఏమో అగ్రికల్చర్ లోపల, 30 ఏమో హార్టికల్చర్ లోపల, 25 ఏమో ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్స్ అయితే ఉన్నాయి. సో, మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఒకవేళ మీకు ఇంపార్టెంట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయనే సిట్యుయేషన్ ఉన్నా లేకపోతే మీకు గైడెన్స్ కావాలనుకున్నా అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటది. మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌కి అయితే అటెండ్ అయిపోర్రి.
మనం ఈ కౌన్సిలింగ్ ఉన్నన్ని రోజులు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడైతే మనకి అయితుందో, సో, ఈ కౌన్సిలింగ్ ఉన్నన్ని రోజులు రెగ్యులర్ లైవ్స్ పెట్టుకుంటాం. అండ్ మనకి వీక్లీ లైవ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. మీరు సింపుల్‌గా అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ అయితే సరిపోతది. ఓకేనా? అండ్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయానికొద్దాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయానికొస్తే మనకు ఆఫ్‌లైన్ లోపల కౌన్సిలింగ్ ఉంటదని చెప్పి నేను ఆల్రెడీ చెప్పినా కదా! మీరు డైరెక్ట్ కౌన్సిలింగ్‌కి ఆఫ్‌లైన్ లోపల అటెండ్ కావాల్సి ఉంటదన్నట్టు. ఎక్కడికి పోవాలి? రాజేంద్ర నగర్‌కి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎళ్ళాలి. ఓకేనా? యూనివర్సిటీ ఆడిటోరియం లోపల మనకి కౌన్సిలింగ్ అయితది. సో, యూనివర్సిటీ ఆడిటోరియం లోపల కౌన్సిలింగ్ అయితది. సో, మీరేందంటే ఎగ్జాక్ట్ 9 గంటలకు లోపలికి పోయేలాగా, పొద్దున 9 గంటలకు లోపలికి పోయేలాగా ప్లాన్ చేసుకొని రండి. 10 గంటల తర్వాత మననేందంటే ఒకవేళ మనం 10 తర్వాత ఎళ్తే మనకు కౌన్సిలింగ్ అనేది అప్పటికే స్టార్ట్ అయిపోతది కాబట్టి, మన మెరిట్ బేస్డ్ సీట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 9 గంటలకే మీరక్కడ లోపలికి ఎళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో, 9 వరకి మీరు కౌన్సిలింగ్‌కెళ్ళేలాగా ప్లాన్ చేసుకొనెళ్ళండి. అండ్ మనకక్కడ లోపలికెళ్ళిన తర్వాత ఏందంటే, ఒక్కొక్కరిని మెరిట్ వైస్ పిలుస్తారన్నట్టు. ఓకేనా? ఎవరికి తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ ఉంటే వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. అండ్ తర్వాత తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ ఎవరికుంటే వాళ్ళని సెకండ్ పిలుస్తారు. అట్లా వెబ్‌సైట్ ర్యాంక్ బేస్ చేసుకొని పిలుస్తారు. సో, మనం వెబ్‌సైట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని పిలిచినప్పుడు ఎళ్ళాలి. ఎళ్ళిన తర్వాత మనకు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలని చెప్పి అడుగుతారు. సో, మనకక్కడ డిస్‌ప్లే అయితా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనేది ప్రతీది కూడా మనకు సీట్ మ్యాట్రిక్స్ అక్కడ డిస్‌ప్లే చేస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్‌ని మనం చెక్ చేయాలి. చెక్ చేసి మనం అనుకున్న కాలేజ్ లోపల అండ్ మనం అనుకున్న కోర్స్ లోపల సీట్ ఉంటే మనం వాళ్ళకి చెప్పాలి. సార్ నాకు ఈ కాలేజ్ లోపల ఈ కోర్స్ లోపల సీట్ రావాలి అనంటే, వాళ్ళు మీ కేటగిరీ వైస్ సీట్ వస్తదా రాదా చెక్ చేస్తారు. చెక్ చేసి అక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం మీకు అక్కడ సీట్ ఇస్తారు. లేదు అంటే ఇంకో కోర్స్, ఇంకో కాలేజ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లా ఏందంటే మెరిట్ వైస్ పిలుస్తారు. కాలేజ్ అండ్ కోర్స్‌ని మనం చూజ్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనకు సీట్ వస్తే మాత్రం అక్కడే మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫీ పేమెంట్ చేసి అక్కడే మనం అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటది. జాయిన్ అయ్యి అక్కడ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో స్పెసిఫిక్ కాలేజ్‌కి సంబంధించి ఏ కాలేజ్‌కి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళే ఉంటరు. సో, డిఫరెంట్ కాలేజ్ ఆఫీసర్స్ ఉంటరు. అండ్ ఆ కాలేజ్‌కి సంబంధించిన ఆఫీసర్ నంబర్ మనం తీసుకోవాలి. తీసుకొని మన అడ్మిషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం 50,000 సంథింగ్ మనకి అమౌంట్ అయితే ఉంది. మొత్తం అమౌంట్‌ని మనం అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఫీ అనేది ఎంతుంది గదా అంటే 50,740 రూపీస్ ఉంది ఫస్ట్ సెమిస్టర్‌ది. సో, మీకు సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే ఈ ఫీ అనేది మీరు కట్టాల్సి ఉంటదన్నట్టు. సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఫీ కట్టకపోతే మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ వేరే వాళ్ళకి మీ సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ పట్టుకపోవాలి మీరు డెఫినిట్‌గా. ఎస్ఎస్‌సి మెమో పట్టుకపోవాలి. ఇంటర్మీడియేట్ మెమో పట్టుకపోవాలి. తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ పట్టుకపోవాలి. ఫస్ట్ క్లాస్‌కెళ్ళి మనకు 12థ్ వరకి ఓకేనా? ఫస్ట్ టు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్‌లు పట్టుకపోవాలి. టీసీ సర్టిఫికేట్ పట్టుకోవాలంట. లైక్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంటాం. టీసీ పట్టుకపోవాలి. రెసిడెన్స్ ఉండాలి. ఓకేనా? సో, కొన్నిసార్లు రెసిడెన్స్ ఎక్సెంప్షన్ ఉంటది. సో, మోస్ట్‌లీ రెసిడెన్స్ కూడా ఒక 1 ఇయర్‌ది పట్టుకపోవడానికి ట్రై చేయరి. అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకపోవాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ పట్టుకపోవాలి. ఈడబ్ల్యూఎస్ పట్టుకపోవాలి. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఏదైతే ఉందో నాన్ మున్సిపల్ ఏరియా, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, లీగల్ హైర్ సర్టిఫికేట్ గాని, అగ్రికల్చర్ లేబర్ కోటా సర్టిఫికేట్ గాని, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అయితే పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు కౌన్సిలింగ్‌కి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ లోపల ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఒక 2 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోర్రి. అండ్ దాంతో పాటుగా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నిటిని ఫోటో తీసుకొని గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? 2 సెట్ల జిరాక్స్‌లు ఉండాలి. కాలేజీలోకి సబ్మిట్ చేయడానికి ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మనమైతే ఒక 2 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాలేజోళ్ళకియ్యాలి. ఒరిజినల్స్ కాలేజోళ్ళకియ్యాలి. ఈ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మన దగ్గర పెట్టుకోవడానికి మనం ట్రై చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ 50,000 సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే కట్టాల్సి ఉంటది. ఓకేనా? సో, ఇది అండ్ ఒకవేళ మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్న లేబర్ కోటా ఉన్నా లేకపోతే మీకు ఫార్మర్ కోటా ఉందనుకో, అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటే అగ్రికల్చర్ లేబర్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్, ఫార్మర్ కోటా ఉంటే ఫార్మర్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మనమైతే తీసుకెళ్లాల్సి ఉంటది కౌన్సిలింగ్‌కి. సో, ఎందుకంటే రిజర్వేషన్ ఉందనుకో, రిజర్వేషన్ బేస్డే సీట్స్ ఇస్తారు కాబట్టి డెఫినిట్‌గా మనమైతే రిజర్వేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్లు పట్టుకెళ్లాల్సి ఉంటది. ఓకేనా? సో, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మనకి 27th ఆగస్ట్ 2026 రోజు కండక్ట్ చేస్తున్నారు కదా! సో, ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ డేనే పోవాలి. నేను ఫస్ట్ డే ఎలిజిబిలిటీ ఉంది, సెకండ్ డే రోజు పోతా. సెకండ్ డే ఎలిజిబిలిటీ ఉంది, థర్డ్ డే రోజు పోతా. లేకపోతే నాకు సెకండ్ డే ఉంది, నేను ఫస్ట్ డేనే పోతా అంటే కలవదట్లా. ఏ రోజైతే ఉంటదో మనకి కౌన్సిలింగ్ ఆ రోజే పోవాలి. అండ్ మనకిక్కడ ఏందంటే మార్నింగ్, ఈవినింగ్ అని చెప్పి ఇచ్చిర్రు. మనకేందంటే టైమ్ పొద్దున, సాయంత్రం అని చెప్పి ఇచ్చిర్రు. నేనేమంటా కదా అంటే అందరూ పొద్దున్నే పోర్రి.
ఎందుకంటే మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థమవుతుంది, అసలు ఏంది అనేది అర్థమవుతుంది, అవన్నీ తెలుస్తాయి. ఓకేనా, ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మన వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఏంది ఆ డౌట్ అని చెప్తా. ఇఫ్ యు ఆర్ న్యూ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, మనకి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లోకి అటెండ్ గారి డౌట్లు ఏమైనా ఉంటే అక్కడ అడగండి, నేను మీకు డౌట్లు అయితే క్లారిఫై చేస్తా. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సీట్స్ అయితే రావు. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోరి. సీట్ వచ్చి నేను జాయిన్ అయినా అనుకో, ఓకేనా, సీట్ వచ్చి జాయిన్ అయినా అనుకో వీళ్ళకు జాబ్ గ్యారంటీ ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోరి. వాళ్ళు మనకు అఫీషియల్గా మెన్షన్ చేసారు. ఓకేనా, సీట్లు అయితే అందరికీ రావు. ఓకేనా, మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీరు అనుకున్న కోర్స్ లోపల సీట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదు అంటే ఫేజ్ 2లో ట్రై చేసుకుంటా అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా, సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఒక కాలేజ్ కాకపోయినా ఒక కాలేజ్ లోపల జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్పి నేను చెప్తా బ్రో. సో దట్స్ మై అడ్వైస్. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 400 మంది స్టూడెంట్స్ని రమ్మన్నారు బ్రో ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి. ఓకేనా, మనకి ఎంతమందిని కదా అంటే అప్రాక్సిమేట్గా ఒక 420 మంది స్టూడెంట్స్ని, 421 స్టూడెంట్స్ని ఫేజ్ 1 కౌన్సిలింగ్కి రమ్మన్నారు. ఓకేనా, 421 స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. సో ఈ 421 స్టూడెంట్స్కి మరి సీట్ వస్తుందా అని అంటే మోస్ట్లీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ వాళ్ళ కేటగిరీలో సీట్లు ఉండాలి. ఓకేనా, సో అది. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే మనకు సీట్లు అనేది మొత్తం 855 సీట్స్ ఉన్నాయి. 855 ప్లస్ 30 885 ప్లస్ 25. ఓకేనా, సో మనకు అప్రాక్సిమేట్గా ఎంత, ఒక 900 సీట్లు ఉన్నాయి డిఫరెంట్ కోర్సెస్ కలిపి. ఓకేనా, 855 ఏమో అగ్రికల్చర్లు ఉన్నాయి. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల మనకి 30 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ దాంతోపాటుగా మనకి ఫుడ్ టెక్నాలజీ లోపల 25 ఉన్నాయి. హార్టికల్చర్ లోపల 30 ఉన్నాయి. ఓకేనా, హార్టికల్చర్ లోపల 30 ఉన్నాయి, ఫుడ్ టెక్నాలజీ లోపల 25 ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంది కదా అంటే మనకి అగ్రికల్చర్ సీట్ కావాలి అంటే మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీరు అనుకున్న కోర్స్ లోపల రాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ మీరు అనుకున్న కాలేజ్ రాకపోయినా వేరే కాలేజ్ లోపల సీట్లు ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫేజ్ 2 లోపల స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఫేజ్ 2లో స్లైడ్ అవ్వచ్చు. ఫేజ్ 3లో స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఫేజ్ 3లో స్లైడ్ అవ్వచ్చు. స్లైడింగ్ ఇస్ నథింగ్ బట్ వచ్చిన కాలేజ్ కంటే వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అన్నట్టు. ఓకేనా, సో మనం మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ సీట్లు ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో నేనేం చెప్తా కదా అంటే ఒకవేళ మీకు అగ్రికల్చర్ లోపల అనుకున్న కాలేజ్ లోపల అనుకున్న కోర్స్ లోపల సీట్ రాకపోయింది అనుకో, ఓకేనా, మీరు అనుకున్న కాలేజ్ లోపల లేదు అంటే వేరే కాలేజ్ చూడండి. మీరు అనుకున్న కోర్స్ లోపల లేదు అంటే వేరే కోర్స్ లోపల అయినా జాయిన్ కావడానికి ట్రై చేయండి. అండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకపోరి. అండ్ 50,000 రూపీస్ అనేది పట్టుకపోరి. కౌన్సిలింగ్ లోపల మనకి సీట్ వస్తే జాయిన్ కావడానికి. జాయిన్ కాకపోతే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోరి. సో మనం నెక్స్ట్ వీడియో లోపల ఫేజ్ 1 కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి ఫర్దర్ అప్డేట్స్ కోసము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లోకి అటెండ్ గారి. ఆ లైవ్లో లోపల మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. అండ్ లైవ్లో ఎప్పుడు ఉంటాయి అనేది కూడా మన గ్రూప్ ఉంటుంది, మనకు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ గ్రూప్ లోపల నేను పెడతా ఉంటాను అన్నట్టు. యాప్లోనే గ్రూప్ ఉంటుంది, అక్కడ మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో డూ ఫాలోస్ ఫర్ మోర్ కంటెంట్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.